గాది సాయి కృష్ణ కేసులో పోలీసులు విచారణ షురూ చేశారు. కృష్ణలంక పిఎస్ కు క్లూస్ టీం వెళ్లి వివరాలు సేకరించింది. లాకప్ డెత్ ఆరోపణలపై వివరాలు సేకరించింది. మరోవైపు సాయి కృష్ణ నివాసంలో ఏసీపీ ప్రసాద్ బృందం విచారణ చేపట్టింది. సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సాయి కృష్ణ ఇంటికి వెళ్లి తల్లిని ఏసీపీ దైవప్రసాద్ విచారించారు. సాయి కృష్ణను సీఐ నాగరాజు చంపేశారంటూ తల్లి ఆరోపించారు. సీఐ నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. ఇవాళ సీఐ నాగరాజు లొంగిపోయే అవకాశం ఉంది. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. పౌర హక్కుల్ని కాపాడుతాం, ప్రజలకి రక్షణ కల్పిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇదేనా రక్షణ అని అడుగుతా ఉన్నాం. పోలీస్ స్టేషన్కి వెళితే కూడా రక్షణ లేకుండా పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపారని సాయి కృష్ణ బంధువులు, తల్లి అందరూ చెప్తా ఉన్నారు. లాకప్ డెత్లు గతంలో చూసాం. ఇది లాకప్ డెత్తే కాదు, శవం కూడా మాయం చేసి పోలీసులే బూడిది కూడా మిగిల్చకుండా చేయటం దేశ చరిత్రలోనే, ఈ రోజున రాష్ట్ర చరిత్రలోనే ఇది దారుణమైనటువంటి దుర్ఘటన. పోలీసు ఉన్నతాధికారులకి తెలియదా? తెలిస్తే ఇప్పటికైనా సరే సాయి కృష్ణ బతికున్నాడనో లేదు సాయి కృష్ణ లేడు చనిపోయాడనో చెప్పలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? హైకోర్టును కూడా పక్కదారి పట్టించారు. ఏమని? మేము ఇంకా 29వ తారీఖులో లోపు ప్రొడ్యూస్ చేస్తామని. ఒకవైపున కుటుంబ సభ్యులందరూ చంపేశారని చెప్తున్నారు. మరి ఈ రోజున మేము హైకోర్టుకు అప్పగిస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించి, హైకోర్టుని తప్పుదారి పట్టించి మీరు ఏం చేయదలుచుకున్నారని అడుగుతున్నాం. నా కొడుకు శవాన్నన్నా ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆ ఆవేదన అనేది నేను ముందు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ఉదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ తీసుకెళ్లి గుండు కొట్టిస్తే తను ప్రాస్టిట్యూట్ కావచ్చు, కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి, న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ లాట్ చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విట్నెస్లు కానీ ఎలాంటి ప్రూఫ్లు కానీ మాయం చేయకుండా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. న్యాయం అనేది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ సమాజాన్ని నేరమయం చేస్తున్నారని చెప్పనేటువంటి పేరుతో ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవటం మంచిది కాదు. దీని మీద జ్యుడిషియరీ తప్పనిసరిగా స్పందించాలి, ఎంక్వైరీ చేయాలి, న్యాయ విచారణ పూర్తి స్థాయిలో జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా తగినటువంటి పద్ధతుల్లో స్పందించి ప్రభుత్వపరమైనటువంటి పరిహారం, డిపార్ట్మెంట్ పరమైనటువంటి పరిహారం కాదు, ప్రభుత్వపరమైనటువంటి పరిహారాన్ని అందించేటువంటి దానికి తప్పనిసరిగా ప్రకటించాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో బాధ్యులైనటువంటి, దోషులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. సాయి కృష్ణ అదృశ్యం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల సమస్యల్ని ఎత్తు చూపుతూ ఉంది. ప్రభుత్వం యొక్క సమర్థత మీద, పోలీసు వ్యవస్థ యొక్క అనాగరికమైనటువంటి, ఆటవికమైనటువంటి పద్ధతుల మీద, పోలీస్ స్టేషన్లో ఇవి నరకోపాలా, ఇవి మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు తలెత్తుతున్నాయి. తీసుకొచ్చి రౌడీ షీటర్ అనేటువంటి పేరు పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేసి, ఆ తర్వాత కాల్ చేసి బూడిద చేసి, అది కూడా కనపడకుండా చేసి, కుటుంబం అందరూ నెల రోజులుగా వాళ్ళు దుఃఖిస్తూ ఇల్లు గడప గడప కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అధికారులు, పార్టీలు అందరినీ తిరిగి, అయ్యా మాకు కనీసం చనిపోయిన బాడీ ఇవ్వండి.